హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం మెయిన్ గా మాట్లాడబోయే విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి అభిమానులకి ఒక మంచి గుడ్ న్యూస్ అని మనం అయితే చెప్పుకోవచ్చు. పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లో బిజీ అయిపోయారు. ఆయన ఇంకా స్క్రీన్ మీద చూడడం అనేది రోజు రోజుకి కూడా కష్టం అనేటట్టు ప్రతి ఒక్కరు కూడా భావించడం జరుగుతుంది. అయితే ఈ నేపథ్యంలో ఆయన తనయుడైన అకిరానందన్ అయితే సినిమాల్లోకి ఎప్పుడు వస్తారో అనేటట్టు చాలా పెద్ద ఎత్తున అయితే సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. అకిరానందన్ ఓజీ క్లైమాక్స్ లో నటిస్తున్నారని, ఆల్రెడీ తనకు షెడ్యూల్ ఏదైతే షూటింగ్ ఉందో అదంతా కూడా ఆల్మోస్ట్ పూర్తయిపోయింది, 99% పూర్తయిపోయింది అనేటట్టు సోషల్ మీడియాలో ఒక వార్త అయితే చాలా గట్టి ఎత్తున మెయిన్గా పెద్ద పెద్ద మీడియాలో కూడా కొంత చర్చనీయాంశంగా మారేటట్టు సర్క్యులేట్ అవుతుంది. ఓన్లీ ఓజీ క్లైమాక్స్ సీన్లోనే కాకుండా అదే సినిమాలో అకిరానందన్ అయితే ఒక మ్యూజిక్ సంబంధించి కీబోర్డ్ కూడా ప్లే చేస్తున్నట్లు కొంత సమాచారం అయితే తెలుస్తుంది. దాని గురించి ఆల్రెడీ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఎవరైతే ఉన్నారో ఆయన కూడా వెల్లడించడం జరిగింది. ఖచ్చితంగా అకిరానందన్ తో ఒక మ్యూజిక్ అనేది చేయింతాను, తను బాగా పియానో కీబోర్డ్ అనేది వాయిస్తాడు అనేటట్టు మొన్న స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది రీసెంట్ గానే. అయితే ఈ నేపథ్యంలో ఆల్రెడీ ఓజీ సినిమాలో అకిరానందన్ యాక్టింగ్ అంతా కూడా పూర్తి అయిపోయింది, తను ఆల్రెడీ తన షెడ్యూల్స్ అన్ని కూడా పూర్తి చేశాడు అనేటట్టు కొంత సమాచారం అయితే బయటకు వస్తుంది. ఏదేమైనా కానీ పవన్ కళ్యాణ్ తర్వాత పవన్ కళ్యాణ్ కొడుకైన అకిరానందన్ అయితే స్క్రీన్ మీద చూసే రోజు అవుతుంది. తన మొట్టమొదటి సినిమా తన తండ్రి సినిమాలో నటించడం అనేది చాలా గొప్ప విషయం మనం అయితే చెప్పుకోవాలి. కానీ రాబోయే రోజుల్లో బాధాకరమైన విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు అయితే పూర్తిగా రాజకీయాలకు పరిమితం అయిపోయి ఈ 3 సినిమాలు ఏవైతే ఉన్నాయో ఓజీ కానీ, ఉస్తాద్ భగత్ సింగ్ కానీ, మెయిన్ గా హరిహర వీరమల్లు కానీ, ఈ 3 ప్రాజెక్టులు అయిపోయిన తర్వాత ఆయన ఇంకా సినిమాలు తీయరు అనేది 100కు 100% అనేది నికరం అయిపోయింది. కేవలం అకిరానందన్ మాత్రమే మీరు స్క్రీన్ మీద చూడగలుగుతారు. రేపటి రోజుల్లో పవన్ కళ్యాణ్ గారు కనీసం ఒక చీఫ్ గెస్ట్ కింద ఒక సినిమా లాంచింగ్ ఈవెంట్ కానీ వస్తారా లేదనేది కూడా డౌటే, అంత బిజీ అయిపోయారు. రోజు రోజుకి కూడా పవన్ కళ్యాణ్ గారు అయితే ఖచ్చితంగా నేషనల్ స్థాయి లీడర్లో భారీ ఎత్తున రాజకీయాలు అనేవి జరుగుతున్నాయని మనం అయితే చెప్పుకోవచ్చు. మరి ఈ నేపథ్యంలో ఆయన ఇంకా పూర్తిగా సినిమాలకు దూరమే తప్పితే ఎక్కడ కూడా సినిమాల్లో యాక్ట్ చేయడం కానీ, కనీసం ఎక్కడైనా చిన్న గెస్ట్ రోల్ కూడా చేసే అవకాశం కూడా లేదు అనేటట్లు సమాచారం అయితే తెలుస్తుంది. కానీ ఒకటి గుడ్ న్యూస్ అయితే ఒకటి బ్యాడ్ న్యూస్ లా అనిపిస్తుంది. కానీ ఏదేమైనా కానీ అకిరానందన్ సినిమాల్లోకి రావడం అభిమానులందరికీ కూడా చాలా ఆనందమైన విషయం. ఎప్పటి వరకు కూడా ఎప్పుడు వస్తాడా అని చెప్పి అభిమానులందరూ ఎదురు చూశారు. గతంలో పవన్ కళ్యాణ్ ని ఎలా అయితే చూసారో రేపటి రోజుల్లో అకిరానందన్ కూడా సేమ్ అదే విధంగా చూడడం జరుగుతుంది. ఖచ్చితంగా అకిరానందన్ కూడా తన క్రెడిబిలిటీ ఏంటో, తన స్టార్డమ్ ఏంటో, తన ఏదైతే యాక్టింగ్ స్కిల్స్ ఉన్నాయో అవన్నీ కూడా నిలబెట్టుకునే విధంగా యాక్టింగ్ చేస్తాడనేటట్టు ప్రతి ఒక్కరు కూడా నమ్ముతున్నారు. మరి ఎప్పుడు ఓజీ సినిమా రిలీజ్ అవుద్ది అనేది మనం అయితే చూడాలి. ఓజీ కోసం అయితే చాలా వరకు కూడా వెయిటింగ్, అసలు మామూలు కాదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఎక్కడికి వెళ్ళినా కానీ ఓజీ అనే నినాదం తప్పితే ఇంకొకటి వినిపించట్లేదు. మరి అది ఎప్పుడు వస్తుందా, అందులో మెయిన్ గా పవన్ కళ్యాణ్ గారిని ఎప్పుడు చూస్తామా, లేదంటే మెయిన్ గా అకిరానందన్ ని ఫస్ట్ టైం స్క్రీన్ మీద చూడడం ఎప్పుడు చూస్తారనేది మనం అయితే ఎదురు చూడాలి.